తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు బీజేపీ అలసిపోదని ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సభను విజయవంతం చేయడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్లోని గాయత్రి గార్డెన్స్ లో బీజేపీ పార్టీ కార్యకర్తలతో కలిసి బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, బీజేపీ నాయకుడు మల్లికార్జున ఆధ్వర్యంలో సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ విజయవంతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, కుల సంఘాల నేతలు, కాలనీవాసులు అందరూ ఆదివారం సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని అధికారాలు సీఎం దగ్గర ఉన్నట్లు కేంద్రంలో ఉండదు. ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు పరిష్కారాలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు సీనియర్ బీజేపీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బిఎన్ శ్రీనివాస్, శంకర్, రాకేష్లతో పాటు కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అన్ని మోర్చాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు నాడు కంటోన్మెంట్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ వారి సమక్షంలో జరగబోతా ఉంది. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు అడుగు పెడుతున్నారు. ఒక 7,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పలు రకాల అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని వాటి తెలంగాణ ప్రజలకు అంకితం చేసే దాంట్లో వారు రాబోతున్నారు. వారి రాక సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఈ గ్రౌండ్కి ఆనుకొనున్న ప్రాంతం అంతా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి 40 లక్షల ఓట్లతో ప్రథమ స్థానంలో నియోజకవర్గం కాబట్టి 1,00,000 మంది, దాదాపు 1,00,000 మంది ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 1,00,000 మందిని తరలించాలని చెప్పి మా ప్రాంత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. నిన్న మల్కాజ్గిరి రూరల్ జిల్లా, మా పార్టీ పరంగా రూరల్ జిల్లా అంటాం దాన్ని, మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున టిఫిన్ బయట నుంచి మొదలుపెట్టి సాయంత్రం డిన్నర్ వరకు 8 ప్లేసులలో గుండ్లపోచంపల్లి, బాలాజీనగర్, నాగారం, అదేవిధంగా బోడుప్పల్, ఇవాళ పోచారం, ఇట్లా 8 జాగాలలో పెద్ద ఎత్తున సభలు పెట్టి అన్ని గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళని పర్సనల్ కలిసి వాళ్ళ కార్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున మోడీ సభను విజయవంతం చేయాలని చెప్పి నిన్న ప్రచారం చేసినాం. ఈరోజు ఉదయం టిఫిన్తో మొదలైంది ఎల్బీ నగర్లో శుభం గార్డెన్లో దాదాపు 1000 మందితోటి కార్యకర్తలతోటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 15 నుంచి 20,000 మంది తరలిపోవాలని చెప్పి అక్కడ కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కిషన్ రెడ్డి గారు 20,000 మంది తరలిపోవాలని చెప్పి అక్కడ కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కిషన్ రెడ్డి గారు, మా ఆర్ఎన్ఎస్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు హైందవ నిమంత్రణలో 1000 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో 4 నియోజకవర్గాలు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అండ్ మల్కాజ్గిరి 4 నియోజకవర్గాల నుంచి కూడా 50,000 పైచలకు తరలించాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ సాయంత్రం పూట ఒకటి మిగిలింది, కంటోన్మెంట్లో కూడా 400-500 మంది కార్యకర్తలతో ఇదే గాయత్రి గార్డెన్లో సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే కూడా, ఎందుకంటే ఇది కంటోన్మెంట్ కింద వస్తుంది కాబట్టి పరేడ్ గ్రౌండ్, వేలాది మందిని తరలించే కార్యక్రమానికి కూడా మేము ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజానికానికి వినమ్రంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మోడీ గారు 360 రోజులు ఒక్కనాడు కూడా రెస్ట్ లేకుండా, హాలిడే లేకుండా దేశ ప్రజానికానికి సేవలు అందించే మనిషిగా ప్రధానమంత్రి గారు కాబట్టి తెలంగాణకు వస్తున్న సందర్భంలో మనలాంటి వారికి అండగా ఉంటాం, ఆశీర్వదిస్తామన్నటువంటి మెసేజ్ పంపే సందర్భం కాబట్టి మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారంలో ఆనాడు వచ్చినప్పుడు వేలాది మంది తరలి వచ్చి మోడీ గారికి ఎంత స్ఫూర్తినిచ్చిందో, ఎంత ఉత్సాహపరిచిందో, ఎంత గొప్ప
విజయాన్ని కట్టబెట్టినరో మళ్ళీ ఈరోజు దాని తర్వాత మళ్ళీ ఈరోజే వస్తుంది కాబట్టి అంత గొప్ప స్ఫూర్తిని ఆశీర్వాదాన్ని మోడీ గారికి కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాయకులకు పార్టీకి మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇవాళ సర్వీస్ చేసిన మాలాంటి వాళ్ళని సర్వీస్ చేస్తూ ఉంటాం. మేము ఏం కోరుకుంటాం, అంతిమంగా ప్రజల ఆశీర్వాదం కోరుతాం. మేము ఏ రోడ్లు వేసే పని చేసినా, మోరీలు కట్టించేదానికి డబ్బులు ఖర్చు పెట్టినా, కమ్యూనిటీ హాళ్ళ కోసం చేసినా, నిత్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలలో భాగం పంచుకొని మేము పనిచేసినప్పటికి కూడా అంతిమంగా ఒక రాజకీయ నాయకుడిగా పార్టీగా మేము కోరుకునేది మీ ఆశీర్వాదం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోరుతా ఉన్నాడు. నాలాంటి వాడికి ఉత్సాహపరచాలి, నాలాంటి వాడికి దీవెనలు ఇవ్వాలనేటువంటి సభ కాబట్టి దయచేసి ఆనాడు మల్కాయిర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎట్లయితే స్ఫూర్తినిచ్చినామో మద్దతు ఇచ్చినామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా 10వ తారీఖు నాడు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా పార్టీ అనుకుంటే మాత్రమే ఇది సాధ్యమేది కాదు. కాబట్టి కాలనీలో ఉన్నటువంటి పాలక మండళ్ళు, బస్తీ పాలక మండళ్ళు, కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువజనులు, అదేవిధంగా ఇలా కాలనీలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కాబట్టి పురుషతే ఉంటుంది కాబట్టి దయచేసి ఆ రోజు సాయంత్రం పూట ఎండ చల్లబడ్డాక వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా కార్యకర్తలు, మా నాయకులు ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో మీ దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ ఉండేట్లయితే మిమ్మల్ని ఆహ్వానం చేస్తాము. అదే పద్ధతిలో మిమ్మల్ని ఆహ్వానం చేస్తాం. మా అధ్యక్షుల వారి ఒక కార్డు, ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. అదే ఎంపీగా కూడా నేను కూడా వ్యక్తిగతంగా మా లెటర్ ప్యాడ్ మీద మేము ఒక లెటర్ కొట్టించి వాళ్ళకు ఆహ్వానిస్తాం. కాబట్టి డెఫినెట్గా మా కార్యకర్తలు, మా నాయకులు ఈ మిగిలిన 7 రోజులు ఏవైతున్నాయి, ఇలా 2వ తారీఖు కాబట్టి మిగిలిన 7 రోజులు జనాన్ని మొబిలైజ్ చేసే దాంట్లో ఇలా సభల సక్సెస్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. మొత్తం ఎక్కడికక్కడ వాల్ రైటింగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఓటింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఎక్కడికక్కడ ఎవరు తోచిన మేరకు వారు, ఎవరి ఏరియాలో వారు పెద్ద ఎత్తున డెకరేట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 7 రోజులు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ వాతావరణం ఇలా ఉట్టిపడేటట్టుగా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మా వార్తలు 7 రోజుల పాటు మా వాళ్ళు పెట్టే సభలు కావచ్చు, సన్నాహక సమావేశాలు కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్ల కోసం చేస్తున్న ఏదైతుందో దాన్ని ప్రజానీకానికి తెలియజెప్పడంలో మీ వంతు సహకారం అందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరొకసారి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓట్లతో లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గం కాబట్టి మొత్తం దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పటికే మల్కాయిరి 10 సార్లు పార్లమెంట్ రికార్డులలో ఎక్కినటువంటి నియోజకవర్గం కాబట్టి ఇలా ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ నమస్కారం. అసలు ఈ 7,000 కోట్ల రూపాయలతో ఏ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో అవన్నీ అక్కడే అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది పక్కా రాజకీయపరమైనటువంటి సభ. రేపు జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలుసు, ఇలా ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలు అయింది. ఒకటి మల్కాయిరి సెగ్మెంట్